మోహన్ బాబుకి రేపమోప బెయిల్ వచ్చేస్తుంది. అల్లు అర్జున్ విషయంలో వ్యవహరించినట్టుగా ఇక్కడ వ్యవహరించడానికి పోలీస్ శాఖ సిద్ధంగా లేదు, అరెస్ట్ చేయడానికి సిద్ధంగా లేదు, లేదా కేసు నమోదు చేయడానికి సిద్ధంగా లేదు. ఓవరాల్గా ఈలోపు మోహన్ బాబు గారు ఢిల్లీ కోర్టుకు వెళ్ళి ఆయన మీద వ్యతిరేకంగా ఏదైతే వ్యక్తిగతంగా దాడి చేయకుండాను చట్టపరమైన ఉత్తర్వులు తీసుకొచ్చారు. అదే సందర్భంలో ఆయన దుబాయ్ పారిపోయారని చెప్పి ప్రస్తావించినటువంటి పోలీసులు అట్లాంటిది ఏం లేదని తాజా కోర్టులో తేల్చి చెప్పారు. హైకోర్టు ఆయనకి హైకోర్టులో బెయిల్ రిజెక్ట్ చేసిన బెయిల్ రిజెక్ట్ చేయాలి అన్నటువంటి పాయింట్ చెప్పలేదు. హత్యా ప్రయత్నం కేసు కాబట్టి వాస్తవంగా బెయిల్ ఇవ్వకూడదు, కానీ ఇది ఉద్దేశపూర్వక హత్యా ప్రయత్నం కాదన్నటువంటిది అందరికి కనబడేటటువంటిది. అది ఒక చిరాకుతో దాడి చేసినటువంటి మాట వాస్తవం, దాడి చాలా సీరియస్ అయిన మాట వాస్తవం. కాబట్టి చంపాలన్న ఇంటెన్షన్తో చేస్తే హత్యా ప్రయత్నం అంటే, కాబట్టి బెయిల్ ఇచ్చేసే అవకాశం ఉంది. అయితే హైకోర్టులో బెయిల్ కరెక్ట్ కాదు కాబట్టి కింద కోర్టుకు వెళ్ళమని చెప్పింది, సిటీ కోర్టుకు వెళ్ళమని. సిటీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తారు. బెయిల్ 24 గంటల్లో వచ్చే అవకాశం ఉంది. నిజంగా పోలీసులు మీడియా పట్ల కమిట్మెంట్ ఉంటే, లేకపోతే కనుక మరొకటి నిజంగా అల్లు అర్జున్ మాకు వేరు కాదు అని నిరూపించుకునేటట్టయితే డిఫరెంట్గా ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.